దోశ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: దోసపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. అలాగే పన్నీర్ కర్రీకి ముందుగా జింజర్, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పన్నీర్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ వేడి చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత దీనిలో ముందుగా మనం అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. అవి బాగా వేగనిచ్చిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. కొత్తిమీర, కరివేపాకు బాగా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా వేగనిచ్చిన తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పన్నీర్ని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దానిలో దోశ వేసుకోవాలి. దోశ బాగా 2 వైపులా కాల్చుకొని దానిలో ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీని దానిలో మధ్యలో పెట్టుకొని
ఆ తర్వాత దోశను మడుచుకోవాలి. మడుచుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.